ఇక మిథున రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. మిథున రాశి వారికి ఈ వారం అంతా కూడా కొంచెం ఇబ్బందులు, వ్యతిరేక ప్రభావాలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులకు మాత్రం మంచి అవకాశాలు అయితే మాత్రం వస్తాయి, కంగారు అయితే పడకండి. కాకపోతే కాలేజీలు ఎంచుకునేటప్పుడు, స్కూళ్ళు ఎంచుకునేటప్పుడు, లేదా కొంచెం ఫీజులు కట్టేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ వాతావరణం కనపడుతుంది. కాబట్టి అలాంటి కన్ఫ్యూజ్ ఏం పడకండి. సరైన నిర్ధారణ చేసుకోండి. మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో, ఏదైతే మీరు ఖచ్చితంగా చదవగలుగుతారో మాత్రం ఎంచుకోండి. ఇప్పుడు తీసుకునే నిర్ణయమే మీ జీవితం అంతా ఆధారపడి ఉంది. కాబట్టి కంగారు మాత్రం పడకండి, దురాశకు పోకండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఏం చదివినా ఉద్యోగాల పరంగా ఒకే పరిస్థితులు కనపడుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మీరు ఎంత పెద్ద గొప్ప చదువులు చదివేసినా సరే మీకు అక్కడ ఉద్యోగ అవకాశాలు ఒకే రకంగా ఉండే పరిస్థితులు కనపడుతున్నాయి. అలా అని చదువుని నిరుత్సాహపరచట్లేదు. విద్య ఎప్పుడూ, జ్ఞానం ఎప్పుడూ మనకి అవసరమే. కాబట్టి ఖచ్చితంగా చదువుకోవాలి. ఇక నిరుద్యోగులందరికీ కూడా ఈ వారం అవకాశాలు వస్తాయి, కానీ అవి మీకు తగ్గ అవకాశాల్లో కనపట్టలేదు. అంటే మీ స్థాయికి, మీ చదువుకి తగ్గ అవకాశాల్లో కనపట్టలేదు. కాబట్టి అది తప్పదు అంటే తప్ప, లేదా ఎదురు చూడడము, లేదా తదుపరి రోజుల్లో ప్రయత్నం చేయడమే మంచిది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా పని ఒత్తిడి అధికమవుతుంది. కాకపోతే ఉద్యోగపరంగా ఎటువంటి సమస్యలు రావు. ఉద్యోగపరంగా టెన్షన్లు ఉంటాయి, పని ఒత్తిడి, అధికారిక ఒత్తిడి, మెంటల్ ప్రెజరు బాగా ఎక్కువగా ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ముఖ్యంగా. అలాగే ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా శ్రమకు తగ్గ ఫలితం అయితే కనపడుతోంది. బాగా మెంటల్ టెన్షన్ ఉంటుంది, పని ఒత్తిడి అధికంగా ఉంటుంది, బాగా ఎక్కువగా మిమ్మల్ని వాడుకుంటారు అని చెప్పచ్చు. అయితే ఏది ఏమైనా కూడా రాబోయేటటువంటి రోజుల్లో మీకు అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి కంగారేం పడకండి, ఉద్యోగం పట్ల ఆసక్తి పెంచుకోండి. వ్యాపారస్తులకు ఒడిదొడుకులు ఉంటాయి, కాకపోతే నష్టాలు అయితే రావు. కానీ విపరీతమైన లాభాలు, ఆశించిన లాభాలు కనపట్టలేదు. మార్పులు చేర్పులు నిర్ణయాల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. రుణ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులందరూ కూడా ఆచితూచి వ్యవహరించండి. కొత్త వ్యాపారాలు ప్రారంభించే మాత్రం ఒకసారి మీ జాతకం పరిశీలన చేయించుకొని ప్రారంభం చేసుకోండి. ఇక ఎన్ఆర్ఐలు అంటే కనుక ఇతర దేశాల్లో ఉండేటటువంటి భారతీయులందరికీ కూడా ఒడిదుడుకులు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ యొక్క వారమంతా కూడా మీరు ఎవరితో గొడవలు పెట్టుకోకండి. నిర్ణయాల విషయంలో జాగ్రత్త. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడాలు, ఉద్యోగాలు మానేయడాలు, మారిపోవడాలు అనేవి మీకు కలిసి రావు. కాబట్టి అతి జాగ్రత్తగా వ్యవహరించండి. అక్కడ ఉండే వాతావరణం మీకు అనుకూలించేలా ప్రస్తుతం ఈ వారం కనపట్టలేదు. ఇక ప్రయాణాలు చేసేవారందరూ కూడా వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త. ముఖ్యంగా వాహన ప్రమాదాలు కానీ, లేకపోతే పడిపోవడాలు, దెబ్బలు తగిలించుకోవడాలు లాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. వ్యసన పరులు ఇంకా జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం, లేదా విదేశీ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఇక వివాహం విషయంలో మాత్రం శుభవార్త వినే అవకాశం ఉంది, కంగారేం పడకండి. కాకపోతే నత్తనడకగా వివాహం పనులన్నీ ఎత్తరకు జరుగుతాయి. సంతానం విషయంలో మాత్రం అనుకూలతలు, శుభవార్తలు అయితే మాత్రం వింటారు. భార్యాభర్తల మధ్య చిరుచిరు చికాకులు, చిరుచిరు మనస్పర్ధలు కనపడుతున్నాయి. అంచేత గంగారెంబడిపోవద్దు. దాని గురించి పెద్దగా భయపడిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. కాకపోతే కొంచెం సామరస్యంగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయండి తప్ప నువ్వెంత అనుకుంటే మాత్రం దూరంగా జరిగిపోతారు. అది మీకు మంచిది కాదు. ఎవరో ఒకరు మధ్యలో వచ్చి మిమ్మల్ని పుల్లలు పెడతారు. కాబట్టి మధ్యవర్తుల మాటలో నమ్మకండి. అనుమానపు ఆలోచనలు తగ్గించుకోండి. ఈ వారం ముఖ్యంగా కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు అధికంగా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. ఖర్చులు వెంటాడుతూ ఉంటాయి. కుటుంబంలో వ్యక్తుల యొక్క సమస్యలు మీ మీద పడతాయి, తద్వారా ఇబ్బందులు పడతారు. ఆదాయపరంగా కూడా అనుకున్నంత ఆదాయం లేకపోవడం, లేదా మీరు పెట్టేటటువంటి పెట్టుబడులు పెట్టలేకపోవడం, లేకపోతే ఏదో ఇల్లు కొందామనో, లేకపోతే స్థలం కొందామనో, బంగారం కొందామనో పెట్టుబడులు పెడదామనుకుంటారు. దానికి తగ్గ ఆదాయ వ్యవహారాలు సమకూరక, రొటేషన్ జరగగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఖర్చుల విషయంలో కానీ, లావాదేవీ వ్యవహార విషయాల్లో కానీ మీరు అనుకున్నంత స్పీడ్గా ఈ వారం కనపట్టలేదు. అలాగే రుణాల విషయంలో కూడా తీర్చలేకపోవడం కానీ, కొత్త రుణాలు మంజూరు అవ్వడం కానీ, రుణ సమస్యలు కానీ మిమ్మల్ని కొంచెం వెంటాడతాయి. ఈఎంఐలు కట్టలేని పరిస్థితుల్లో, లేకపోతే క్రెడిట్ కార్డ్ ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఎవడో ఒకడు ఫోన్ చేసి ఓటీపీలు చెప్పంటే మాత్రం చెప్పకండి, నష్టపోతారు. బ్యాంకు పరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ప్రేమికులు ఈ వారం అంతా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించకపోతే బ్రేకప్స్ దాకా వెళ్ళిపోతారు. కాబట్టి వివాదాలకి, కోపతాపాలకి, గొడవలకి దూరంగా ఉండండి. కోర్టు వివాదాలు లాంటి వివాదాలన్నీ కూడా మీకు ఆలస్యంగానే వాయిదాలు పడే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే మీరు ఏదో కోరికలు కోరుకుంటూ ఉంటారు, అనేక రకాల కోరికలు, అవన్నీ కూడా తీరక మనోవ్యధ కనపడుతుంది ఈ వారం. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి. దీర్ఘకాలిక రోగాలను వారు వ్యాయామం ఖచ్చితంగా చేయండి. జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చుకోండి. రాజకీయ నాయకులందరికీ కూడా ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి, చాలా జాగ్రత్త. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మీరు అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి జరుగుతూ ఉంటుంది. స్పీడ్గా పనులు జరగవు, ఆలస్యంగా మందకొడిగా పనులు సాగుతూ ఉంటాయి. కానీ మంచి అవకాశాలు అయితే మాత్రం వస్తాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి
డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరుని బట్టి జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే తద్వారా మీకు ఇంకా పూర్తిగా వివరాలు వస్తాయి. దానికి ఏదైనా పరిహారాలు చేసుకున్నా లేకపోతే ఏదైనా జాగ్రత్తలు తీసుకుని ఎదురుకు వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజుల్లో మంచి స్థాయికి మీరు వెళ్తారు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ